కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతబట్టడం, దానిని ఇతరులపై విసిరే లోపల ఆ నిప్పు నిన్ను దహించివేస్తుంది. దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు. స్వీయ నియంత్రణ కలిగి ఉండటమే బలం, సరియైన ఆలోచనలు చేయటమే పాండిత్యం. ప్రశాంతంగా ఉండటమే శక్తి అసలు రూపం. నీ ఆలోచనలతోనే నీ చుట్టూ ప్రపంచం ఏర్పడుతుంది. జీవితంలో విజయాన్ని పొందాలంటే నీ పని పట్ల నీవు నిజాయితీగా ఉండాలి. సూర్యుని వెలుగు, చంద్రుని కాంతి, నిజానికి ఉన్న శక్తి, ఈ మూడు దాచాలన్నా దాగవు. విజయాన్ని పొందే వారి పెదవులపై ఇప్పుడు రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు. సంతోషంగా ఉండాలంటే ఒకటి నీ పరిస్థితిని మార్చుకోవాలి, లేదా నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలకు, అసురగుణాలకు దూరంగా ఉండాలి. Thanks for watching. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.